తాజా అంశాన్ని చూస్తున్నాం. లెవెల్ క్రాసింగ్ వద్ద గేట్ మెన్ నిర్లక్ష్యం కారణంగా పశ్చిమ బెంగాల్లో ఓ రైలు పాఠశాల వ్యాన్ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 2 చిన్నారులు సహా మొత్తం 3 ప్రాణాలు కోల్పోయారు. ముర్షిదాబాద్ జిల్లా కర్నా సుబర్ణ రైల్వే స్టేషన్ సమీపంలోని లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో పాఠశాల వ్యాన్లో ఉన్న చాలా మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వ్యాను నుజ్జునుజ్జైంది. ముందుగా ఒక రైలు వెళ్లిన తర్వాత క్రాసింగ్ గేట్ తెరుచుకుంది. కొద్దిసేపటికి మరో రైలు వస్తున్నప్పటికీ సాంకేతిక కారణాలతో ఆ గేటు మూసుకోలేదు. అయితే ఈ విషయాన్ని అక్కడి గేట్మెన్ గమనించలేదు. ఇదే సమయంలో స్కూల్ వ్యాన్ పట్టాలు దాటేందుకు ముందుకు వెళ్లగా ఒక లోకల్ రైలు వేగంగా వచ్చి దాన్ని ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కేసులో గేట్మెన్ పోలీసులు అరెస్టు చేశారు. లెవెల్ క్రాసింగ్ వద్ద గేట్మెన్ నిర్లక్ష్యం కారణంగా పశ్చిమ బెంగాల్లో ఓ రైలు పాఠశాల వ్యాన్ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 2 చిన్నారులు సహా మొత్తం 3 ప్రాణాలు కోల్పోయారు. ముర్షిదాబాద్ జిల్లా కన్నా సుబర్ణ రైల్వే స్టేషన్ సమీపంలోని లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో పాఠశాల వ్యాన్లో ఉన్న చాలా మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వ్యాన్ను నుజ్జునుజ్జైంది. ముందుగా ఒక రైలు వెళ్లిన తర్వాత క్రాసింగ్ గేట్ తెరుచుకుంది. కొద్దిసేపటికి మరో రైలు వస్తున్నప్పటికీ సాంకేతిక కారణాలతో ఆ గేట్ మూసుకోలేదు. అయితే ఈ విషయాన్ని అక్కడి గేట్మెన్ గమనించలేదు. ఇదే సమయంలో స్కూల్ వ్యాన్ పట్టాలు దాటేందుకు ముందుకు వెళ్లగా ఒక లోకల్ రైలు వేగంగా వచ్చి దాన్ని ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కేసులో గేట్మెన్ ను పోలీసులు అరెస్టు చేశారు.